స్తుతిలో ఎంతో శక్తి ఉందని మనందరికీ తెలుసు. స్తుతించుట వలన అసాధ్యాలు సైతం సుసాధ్యంగా మార్చబడతాయి. అయితే బైబిల్‌లో స్తుతించుట ద్వారా లభించే మధురమైన దేవుని కృపను ప్రాక్టికల్‌గా మనకు నేర్పించిన స్త్రీ ఎవరో మీకు తెలుసా? అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. పితరుల్లో ఒకడైనటువంటి యాకోబు యొక్క మొదటి భార్య లేయా. లేయా జీవితాన్ని మనం చూస్తే నిట్టూర్పుతో నిండి ఉంది. ఆమె తన యొక్క లోపాలను, వేదనలను, శ్రమను, ఆమె ప్రేమ నోచుకోలేని తనాన్ని, ఆమె నొప్పి ఎంతగా ఉందో ఎవరికి చెప్పుకోలేని స్థితి. ఒకవైపు చూస్తే జబ్బు కన్నులు కలిగింది, ఒకవైపు చూస్తేనేమో తన భర్త యొక్క ప్రేమ తను పొందుకోలేకపోతుంది. లేయా ఎప్పుడూ కూడా తన భర్త యొక్క సంపూర్ణమైన ప్రేమ కొరకు అంగలారుస్తూ ఉండేది. ఎప్పుడూ కూడా తన భర్త తనను ప్రేమించాలని తన భర్త ప్రేమ కొరకు అంగలారుస్తూ ఉండేది, ఆశతో ఎదురు చూస్తూ ఉండేది. అయితే దేవుడు తన బాధను చూసి తన ప్రార్థన విని మనం ఆదికాండంలో చూస్తాం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. యాకోబుకి మొట్టమొదటిసారిగా జ్యేష్ఠ కుమారుని ఎవరిచ్చారు? లేయా ఇచ్చింది. అయినా కూడా లేయాని ప్రేమించాడా? లేదు. రెండవసారి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనిని కూడా నాకు దయచేసెను అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. అయినను ఆమె ద్వేషింపబడెను. పోరాటాలు కొనసాగాయి. అయినా శ్రమ పడుతూనే ఉంది. అయినా భర్త ప్రేమను పొందుకోలేకపోతుంది. దేవుడు మరలా మూడవసారి కుమారుని దయచేశాడు. చూద్దామా? మూడవసారి కుమారుని కనినప్పుడు తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. అయినను ఆమె దుఃఖము తీరలేదు. అయినా కూడా ఆమె పోరు తీరలేదు. అయినా కూడా ఆమె తన భర్త ప్రేమను సంపూర్తిగా పొందుకోలేకపోతుంది. మనుషుల వెంట పడుతున్నాను, నేను మనుషుల ప్రేమను సంపాదించుకోరుచున్నాను, మనుషుల దయను సంపాదించుకొనగోరుచున్నాను, మనుషులు నన్ను ప్రేమిస్తే చాలు, మనుషులు నాతో ఉంటే చాలు అని నేను అనుకుంటున్నాను. నా జీవితం ఏంటి ఇంకా దిగజారిపోతుంది అని లేయా మనకు వలె కన్నీరు కారుస్తూ ఉంది. లేయా మనకు వలె బాధపడుతుంది. అయితే తుదకు తను ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకుంది. అదేంటో చూద్దాం. మనుషులు నన్ను ప్రేమిస్తే బాగుండు అని మనుషుల ప్రేమ కొరకు ఎదురు చూసి అపజయాల పాలైన లేయా తుదకు స్తుతి మార్గాన్ని కనుగొనింది. హల్లెలూయా. చూద్దామా? తన భారమంతా కూడా ప్రభువు మీద వేసి ఆయన పాదాల చెంత కూర్చొని స్తుతించి ఆనందించే మార్గాన్ని ఆమె ఎన్నుకుంది. ఇంకా నేనైతే ఇంతమంది కుమారులను కన్నాను, కానీ అయినా నా భర్త నన్ను ప్రేమించట్లేదు, అయినా నాలో నొప్పి పోవట్లేదు, అయినా నా అవమానం పోవట్లేదు, అయినా నేను సంతోషంగా జీవించలేకపోతున్నాను. ఈ మనుషులు నన్ను ప్రేమించాలన్న దానికంటే కూడా నేనే దేవుణ్ణి ప్రేమిస్తే బాగుంటుంది అని స్తుతి మార్గాన్ని ఆమె చూస్ చేసుకుంది. ఈరోజు మనందరము తీసుకోవలసిన తీర్మానం ఇది. లేయా మనకు ఒక మంచి పాఠాన్ని ఈరోజు నేర్పిస్తుంది. చూద్దామా? ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనం. అందువలననే 4వ కుమారుణ్ణి కనినప్పుడు ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెట్టెను. యూదా అనగా ప్రభువును స్తుతించెదను అని అర్థం. ఇక మీదట నేను స్తుతిస్తాను, నేను ఆయనను స్తుతిస్తాను అని తీర్మానం చేసుకుంది. ఒక మొక్కుబడి చేసుకుంది. ఈరోజు మనమందరం చేయవలసిన తీర్మానం ఇది. మనందరము చేసుకోవలసిన మొక్కుబడి ఇది. ఎందుకంటే ఈ యొక్క సమస్య తీరితే బాగుండు, ఈ నొప్పి పోతే బాగుండు, ఈ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే బాగుండు, ఈ అనారోగ్య పరిస్థితి మెరుగుపడితే బాగుండు, నా భర్త మారితే బాగుండు, నా స్థితిగతులు మారితే బాగుండు అని మనం అన్నీ ఆశపడుతూ ఉంటాం. అయితే వాటి వైపు చూస్తూ ఉంటే, వాటి వెంట పరిగెడుతూ ఉంటే అవి ఇంకా పరిగెట్టినట్లు అనిపిస్తున్నాయా? అవి ఎంత పొందుకోవాలని వాటి కొరకు ఆరాటపడ్డా అవి ఇంకా మీకు అందకుండా ముందుకు సాగిపోతూ పారిపోతున్నట్లు అనిపిస్తుందా? అయితే ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈసారి నేను ఆయనను స్తుతిస్తాను. ఒక స్త్రీ తను సొంత గృహాన్ని కొనుక్కోవాలి అని ఎంతో తిరుగుతుంది, ఎంతో ప్రయాసపడుతుంది, ఎంతో ఆరాటపడుతుంది, ఎంతో ఆశ కలిగి ఉంది, ఎంతో ప్రార్థిస్తుంది. అయినప్పటికీ తను ఎంత శ్రమపడినా, కష్టపడినా, ఎంత ప్రయాణాలు చేసినా, ఎంతమందిని అడిగినా కూడా, ఎంత తిరిగినా కూడా తను ఒక మంచిది తను రాసుకున్న చిత్రం ప్రకారంగా తను గృహం పొందుకోలేకపోతుంది. ఎంత వెతికినా కూడా దొరకట్లేదు. అప్పుడు తుదకు ఒక నిశ్చయానికి ఒక తీర్మానం తీసుకుంది. నేను ప్రభువా తిరిగే సమయాన్ని నీ పాదాల చెంత పెడతాను, ఆ సమయం ఏదో నీతో గడుపుతాను,
అని ఎప్పుడైతే ప్రభు పాదాల చెంత కూర్చొని కేవలము స్తుతించడం ప్రారంభించిందో వితిన్ ఫ్యూ డేస్లోనే తాను ఏ చిత్రాన్ని అయితే ఊహించుకుందో, ఎలాంటి గృహం అయితే కావాలనుకుందో, ఎంత బడ్జెట్లో కావాలనుకుందో వాళ్ళే కాల్ చేశారు. హల్లెలూయా. చూసారా, మనం స్తుతించినప్పుడు మనం ఏదైతే కావాలనుకుంటామో మన వెంట అది పడేలాగా దేవుడు చేస్తాడు. అందుకే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది కదా, మొదటి వచనంలో యెహోవా నా కాపరి, యెహోవా మనకు కాపరిగా ఉంటే కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ఒక గొప్ప భక్తుడు తనకున్న ప్రతి అవసరాన్ని తీర్చే వ్యక్తిని కలవడానికి వెళ్దాము అని బయలుదేరుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మదేవుడు తనని ప్రేరేపిస్తున్నాడు. నీవు కొద్ది సమయం స్తుతించడంలో, ప్రార్థనలో దేవుని పాదాల చెంత గడుపు అని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించిన వెంటనే తనకు బయలుదేరాలన్న ఆశ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మదేవుని స్వరానికి లోబడి స్తుతించడం ప్రారంభించాడు. స్తుతిస్తున్నాడు. ఎంత ఆపుదాము అని అనుకున్నా కూడా హృదయంలో నుండి ఉప్పొంగిపోయే స్తుతి అలా దారల వలె వస్తూ ఉంటుండగా దాన్ని ఆపలేకపోతున్నాడు. ఇంకా స్తుతిస్తున్నాడు, బిగ్గరగా స్తుతిస్తున్నాడు. ఆమేన్ అని అనకముందే డోర్ శబ్దం వినిపించింది. ఆయన ఎవరినైతే వెతుక్కుంటూ ఎంతో దూరము ప్రయాణించి శ్రమపడి కష్టపడి వెళ్ళవలసిన ఆ వ్యక్తియే ఆయన ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. చూసారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సమయం గడుపుతామో మన సమయం వృధాగా పోదు వేరే దగ్గర. మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందు, ప్రభువా నేను ఒక ఫలానా చోటికి వెళ్తున్నాను, ఫలానా పని నిమిత్తం వెళ్తున్నాను, ఆ పని ఎక్కువ సమయం పడుతుంది అని నాకు తెలుసు, ఆ క్యూలో నిలబడాలి, ఆ వ్యక్తి త్వరగా పని చేయడు, ఆ వ్యక్తి త్వరగా రెస్పాండ్ అవ్వడు, ఆ వ్యక్తి త్వరగా దొరకడు, కానీ అయినప్పటికీ ఆ పని గంటలో అయ్యేది అర్ధగంటలో అయిపోతే నేను వెంటనే నీ దగ్గరకు వచ్చి నీ పాదాల చెంత మిగిలిన ఆ అర్ధగంట నీతో గడుపుతానయ్యా అని మీరు అలా తీర్మానం తీసుకోండి, అలా మొక్కుబడి చేసుకోండి. దేవుడు ఎందుకు ఆ పని త్వరగా అయ్యేలాగా చేయడు? మీ వ్యాపారంలోనే కానీ, ఉద్యోగంలోనే కానీ, మీ యొక్క ఆఫీస్లోనే కానీ ఎక్కువ పనిభారం ఉంది అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇంట్లోనైనా సరే ఈ పని గంటలో అయ్యేది ప్రభువా అర్ధగంటలో అయిపోయిందనుకో, మిగిలిన అర్ధగంట నిన్ను స్తుతించడానికి నేను కేటాయిస్తానయ్యా అని మీరు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటారో దేవుడు తప్పకుండా మీ పని త్వరగా, సులభముగా, సునాయాసంగా అయిపోయేలాగా చేస్తాడు. దేవుడు మనం ఎప్పుడు కూడా ఆయనతో సమయం గడపాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం టాపిక్లోకి వస్తే, మన ప్రియ రక్షకుని యూదా గోత్రపు సింహం అని మనం పిలుస్తున్నాం. అవును, ఆయన స్తుతుల మధ్య నివాసము చేసే రాజసింహం. స్తుతి వలన కలుగు ఆదరణ మాత్రము కాదు, స్తుతిలో శక్తి, అంతేకాదు ఆశీర్వాదాలు కూడా లేయా కనుగొనింది. లేయా ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించిందో ఆమె నెమ్మదిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆదరణ పొందుకుంది, ఆశీర్వాదాలు పొందుకుంది, ఎంతో సంతోషంగా జీవిస్తుంది. అప్పటి వరకు కూడా ఇతరులు నన్ను ప్రేమిస్తే బాగుండు అని అనుకుంది, ఇతరులతో కంపారిజన్ చేసుకుంది. నా భర్త నన్ను ప్రేమించట్లేడే, నా చెల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నా చెల్లి అందంగా ఉంది అని ఇలాంటి కంపారిజన్తో తను ఎంత కలిగి ఉన్నా కూడా, ఎంత సమృద్ధిలో ఉన్నా కూడా ఏదో పోగొట్టుకున్న స్థితిలో జీవించినట్లుగా బ్రతికింది. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా బ్రతికింది. కానీ ఎప్పుడైతే లేయా ప్రభువును స్తుతించడానికి తీర్మానించుకొని ప్రభువును స్తుతించడం ప్రారంభించిందో, లేయా గర్భం నుండి పుట్టిన యూదా గోత్రంలో నుండే యేసు ప్రభువారు జన్మించాడు. మనము స్తుతించినప్పుడు ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన జనముగా చేస్తాడు. అప్పటి వరకు లేయా ఇతరులతో పోల్చుకొని తనను తాను తక్కువగా చూసుకుంది. కానీ ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించిందో దేవుడు తన తలను పైకెత్తాడు. దేవుడు తనను గొప్పగా హెచ్చించాడు, గొప్ప స్థానంలో పెట్టాడు. అప్పటి వరకు లేయా రాహేల్ను చూసి బాధపడుతూ ఉండేది. కానీ ఆమె స్తుతించడం ప్రారంభించిన వెంటనే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయాయి, స్థితిగతులన్నీ మారిపోయాయి. చూద్దామా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ప్రభువును స్తుతించదనని తీర్మానించిన లేయా తర్వాత ఏడ్చుచుండలేదు, కానీ రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పును పొందనొల్లకై ఉండెను. ఈరోజు మీరు అపజయం వెంట అపజయం పొందుతూ ఉన్నారా? అందరి చేత తృణీకరింపబడుతున్నారా? ఒంటరిగా మిగిలిపోయి ఉన్నారా? అల్పంగా భావించబడుతున్నారా? విసుగు చెంది ఏడుస్తూ ఉన్నారా? మిమ్మల్ని అందరూ తక్కువ చేసి మాట్లాడుతున్నారా? మీ బలహీనతలనే అందరూ చూస్తూ మిమ్మల్ని హేళన చేస్తున్నారా? నేను ఎందుకు పనికిరాని దానను, నేనేమి చేయలేని దానను, ఏ సామర్థ్యము నాకు లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు అని, నా వల్ల ఏ ఉపయోగం లేదు అని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈరోజు మనందరము లేయా వల్ల ఒక తీర్మానం తీసుకుందాం. లేయా ఎప్పుడైతే
స్తుతించడానికి తీర్మానం తీసుకుందో అప్పుడే తన జీవితంలో గొప్ప మార్పును చూడగలిగింది. పెను మార్పులు సంభవించాయి. స్థితిగతులన్నీ తలక్రిందులయ్యాయి. తాను అప్పటి వరకు ఏడ్చుచూ ఉండేది. కానీ ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టిందో తనను చూచిన వారందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆమె స్తుతించడం ప్రారంభించి సంతోషంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆమెను ఏడిపించిన వారు సహితం ఏడుస్తూ ఉన్నారు. లేయా స్తుతించగా ఆమె స్థితిగతులన్నింటినీ తలక్రిందులుగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా కలగజేసుకొని నీ జీవితంలో కూడా పెను మార్పులు ఇవ్వడానికి సమర్థుడైన, ఆయన మార్పులేని వాడు. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారా? అయితే ఈరోజు లేయా వల్లే మనందరము కలిసి ఒక తీర్మానంతో ముందుకు సాగుదాం. నిత్యము ఆయనను స్తుతిద్దాం.